అని చెప్పేసి. సో యాక్చువల్గా ఈ సాంగ్ లొకేషన్ అంతా ఎక్కడ షూట్ చేశారు, బడ్జెట్ ఎంత అయింది ఈ సాంగ్కి? సాంగ్ లొకేషన్ వచ్చేసి వేములవాడ అండి. వేములవాడ ఒకటి, తర్వాత దీని గురించి చాలా చెప్పాలి యాక్చువల్లీ. ఫస్ట్ డే షూట్ చేసాము. కంప్లీట్గా వన్ డేలో సాంగ్ షూట్ అయిపోయింది. ఓకే. అయిపోయిన తర్వాత ఏమైందంటే కంప్లీట్ ఫైనల్ అవుట్పుట్ నాకు ఒక 2 days తర్వాత నాకు వీడియో వచ్చింది. చూసా, చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. అసలు ఎలా అంటే అసలు ఇది అయిపోయింది, ఇంకా సాంగ్ దొరకదు, ఇంకా ఫుల్ వైరల్ అయిపోతుంది అని చెప్పేసి నేను అవుట్పుట్ చూసినప్పుడే అర్థమైపోయింది నాకు. కట్ చేస్తే ఈ సాంగ్ చిన్న రఫ్ సాంగ్ వచ్చేసి మా మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ అన్నకి చూపించాం. ఈ సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న ఇగో ఇలా వచ్చింది సాంగ్, ఎలా ఉంది చూసి చెప్పు అంటే చూశాడు. యాక్చువల్లీ టైం లేనందువల్ల ఎండింగ్ మొత్తం ల్యాగ్ అయిపోయింది, కొంచెం ఆ ల్యాగ్ అనిపిస్తుంది. నుండి ఏమన్నాడంటే నాకు ఇది కూడా ఉండొద్దు రాము, మనకి ఇది కూడా ఉండొద్దు, ఈ ల్యాగ్ సెన్స్ కూడా నాకు అసలు వద్దు, మొత్తం టోటల్లీ నీకు ఓపెనింగ్ జాతర సీన్ ఎలా ఉందో నీకు ఎండింగ్ దాని పీక్స్ ఉండాలి. ఆ సాంగ్ మొత్తం షూటింగ్లో ఎక్కడ కూడా జనాలు బోర్ కొట్టొద్దు, ఇది అమౌంట్ పోతే పోయింది. అప్పటికే ట్రెండ్ అవుతుంది సాంగ్, మా సాంగ్ వచ్చే వరకు ట్రెండ్ అయిపోతుంది గట్టిగా. సో అబ్బో ఇది అలా వదలొద్దు, బయటికి వదిలితే కంప్లీట్గా సాంగ్ చూస్తే కంప్లీట్గా జనాలు ఎంటర్టైన్ అవ్వాలి, మెస్మరైజ్ అవ్వాలి ఖచ్చితంగా అని చెప్పి మైండ్లో పెట్టుకొని మళ్ళీ ఒక 1 week 2 weeks తర్వాత మళ్ళీ మేము జగిత్యాల వెళ్ళాం. ఓకే. సాంగ్ రీషూట్ కోసం వెళ్ళి రీషూట్ చేసినాం. సాంగ్ మొత్తం అయిపోయింది. జగిత్యాల్లో అసలు ఫస్ట్ సాంగ్ వైరల్ అవుతున్న టైంలో నిజంగా చెప్పాలంటే ఈ సాంగ్ మాకంటే కూడా మా టెక్నీషియన్స్లో మా అందరికంటే కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించింది కొరియోగ్రాఫర్ శేఖర్ వైరస్ మాస్టర్. ఓకే. అసలు ఎలా అంటే మినిట్ టు మినిట్ ఫోన్ చేస్తాడు, రాము ఏమనుకుంటున్నారు, చేస్తామా లేదా, ప్రతిదీ. అసలు నిజం చెప్పంటే నాకంటే అండ్ మా ప్రొడ్యూసర్ గారు వల్లి కంటే వీళ్ళందరికంటే కూడా బాగా ఇంట్రెస్టెడ్ శేఖర్ వైరస్ మాస్టర్. ఎప్పుడైతే రీషూట్ అనుకున్నామో అబ్బా థ్యాంక్ యూ రామ్ అన్నాడు. ఎందుకు అంటే నాకు రీషూట్కి టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. ఓకే. మీరు ఇప్పుడు చూడండి ఈ సాంగ్ నెక్స్ట్ లెవెల్ చేస్తానని చెప్పాడు. అసలు ఆయన అన్నట్టుగానే సాంగ్ అవుట్పుట్ వచ్చిన తర్వాత అసలు నాకైతే ఫ్యూజ్ అవుట్. సో ఫస్ట్ వీడియోకి దీనికి కంపేర్ చేసుకున్నప్పుడు మీకు చాలా చేంజ్ అనిపించింది? చాలా కాదు, అంటారు కదా ఆస్మాన్కి జమీన్కి ఫరక్ ఉంటుంది. అస్సలు దేవుడా అనిపించింది నాకైతే సాంగ్ చూసి. అండ్ ఎండింగ్ పెళ్లి గెటప్లో ఉన్న సీన్ అయితే సామి అనేది నాకైతే గూస్ బంప్స్ వచ్చినాయి అసలు లిటరలీ. అసలు నిజంగా మాదేనా సాంగ్ అనిపించింది నాకు. యా. అండ్ మీరిద్దరు కూడా చాలా అంటే చాలా బాగా, చాలా గ్రేస్ఫుల్గా, చాలా జాయ్ఫుల్గా కూడా ఆ పాటని ఎంజాయ్ చేస్తూ డ్యాన్స్ చేశారు. అంటే మీరు ఏదైనా ఒక సాంగ్ మీరు రాసేటప్పుడు ఇది బయటకు వచ్చినప్పుడు ఇది ఇంత పెద్ద వైరల్ అవుతుంది, ఇంత పెద్ద సక్సెస్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశారా? నేను సక్సెస్ అవుతుంది అనుకునే కొట్టాను. అంటే చాలా వరకు అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయినాయి అవి. ఓకే. ఇది మాత్రం ఖచ్చితంగా వైరల్ అవుతుంది అని చెప్పేసి అనుకుని రాశా. ఓకే. అండ్ అనుకున్నా అసలు డైలీ 1 million కొడుతుంది, అది అసలు ఏం అర్థమైతే లేదు.